దానికి 50 మినిట్స్ పట్టింది. దీంట్లో మనం ఎలాంటి ఎసెన్స్ కూడా యాడ్ చేయలేదు. ఇది చిన్న పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిది. ఇది స్నాక్స్ గా కూడా తినొచ్చు, పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు స్నాక్స్ గా. ఈ రోజు మనము రవ్వ కేక్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు మనము 1 కప్పు రవ్వ తీసుకుందాము. ఇది మిక్సీ పట్టి తీసుకుందాము. ఇట్లా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం రవ్వ ఉంటుందని, తినేటప్పుడు కొంచెం రవ్వ ఉంటుందని ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఇట్లా స్మూత్గా బాగుంటుందని మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టి తీసుకుందాం. ఫస్ట్ ఈ రవ్వని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత స్మూత్ గా మిక్సీ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది స్మూత్ గా వస్తుంది. వీలైనంత మెత్తగా ఇట్లా స్మూత్ గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ యాడ్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకుందాం. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తోని 1/2 కప్పు పాలు తీసుకోవాలి. ఈ పాలు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ముద్దలు లేకుండా కలుపుకోవాలి. మనం ఇట్లా స్పూన్ తోటి కలుపుతుంటే రవ్వ మొత్తం టైట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే కప్తోని 1/2 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోవాలి, ఫ్రిడ్జ్ లో కాదు. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ తోని కలపనికి వస్తుంది. స్పూన్ తోని కలపలేని వారు ఎలక్ట్రిక్ బీటర్ అయినా విస్కర్ తో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపి దీన్ని ఒక 1/2 అవర్ లేదా ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇది రవ్వ అనేది మంచిగా నానుతుంది. కేక్ కూడా మంచిగా బేక్ అవుతుంది అన్నమాట. ఒక మూత పెట్టి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వ నానేలో గల ఇప్పుడు కేక్ కావాల్సిన మిగతా ప్రాసెస్ చూద్దాము. 1/2 కప్పు షుగర్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ప్రిపేర్ చేసుకోవడం కోసము 1/2 కప్పు గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు షుగర్ తీసుకొని ఇందులో వేసుకొని ఇది మొత్తం కరిగేదాకా కలుపుతూనే ఉండాలి స్పూన్తోనే. ఇలా సిరప్ రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోనికి కేక్ టిన్ తీసుకుందాము. మీరు స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటిది కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా అప్లై చేయొచ్చు. టిన్ మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇది రవ్వ కేక్ కాబట్టి కింద అడుగంటుతుంది. బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు కిందంగా కొంచెం మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకొని బటర్ పేపర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పైనుంచి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
మొత్తం సైడ్స్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. రవ్వ కేక్ కాబట్టి ఎక్కువ మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సైడ్ పెట్టుకొని ఇప్పుడు రవ్వ ఈ విధంగా నానింది. ఇప్పుడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేద్దాం. పావు కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇది స్మెల్ లేనిది రైస్ బ్రాన్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. స్మెల్ ఉండొద్దు, స్మెల్ లేని ఆయిలే తీసుకోండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుందాం. బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాతకి ఇట్లా ఒక 2 సార్లు ట్యాప్ చేయాలి. ఇప్పుడు అందులో పెట్టుకున్నాం. మన బ్యాటర్ ముందే ప్రిపేర్ చేసుకునే ముందే ప్రీహీట్ పెట్టుకున్నాం అనుకో కరెక్ట్గా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇందులో ఆవిరి బయటికి రాకుండా దీనిపైన వెయిట్ పెట్టుకుందాం. ఫ్లేమ్ ఏమో సిమ్ టు మీడియానికి మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కేక్ మంచిగా బేక్ అయింది. ఒకసారి ఇది నైఫ్ పెట్టి చూద్దాం. తడి వస్తేనేమో కేక్ ఇంకా కొద్దిసేపు బేక్ చేసుకోవాలి. తడి ఏం లేదు, కేక్ మంచిగా అయింది. ఇప్పుడు తీసి సైడ్ పెట్టుకుందాం. ఈ కేకు తీసి సైడ్ పెట్టుకోవాలి. కేకు పూర్తిగా చల్లారిన దాకా సైడ్ పెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు సైడ్కి ఇట్లా చాక్ తోటి ఇట్లా సైడ్కి ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అనుకున్నాం అనుకో కేకు టిన్ను నుంచి ఈజీగా వస్తుంది. పైనుంచి ఒక ప్లేట్ పెట్టి రిటర్న్ చేసాం అనుకో ఈజీగా వచ్చేస్తుంది. కేకు ఈజీగా డీమోల్డ్ అయింది. ఇప్పుడు చూడు కేక్ మంచిగా బేక్ అయింది. నాకైతే 50 మినిట్స్ పట్టింది. ఎవరైనా ఇది ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంది. పైనుంచి ఇట్లా టూత్ పిన్ అన్న చాక్ తోటి అన్న ఇట్లా హోల్స్ వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఇప్పుడు ఇది కొద్దిగా ఈ కేక్ పైన పోసుకుందాము. కొద్దిగా పోసుకోవాలి. కొద్దిగా పోసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తే మంచిగా కేక్ అనేది పీల్చుకుంటుంది. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి షుగర్ సిరప్ పోయకుండా కూడా ఇట్లనే డైరెక్ట్గా పెట్టవచ్చు. కూల్ కేక్ కావాలనుకున్నాం అనుకో ఇట్లా షుగర్ సిరప్ పోసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టామనుకో పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఇది ఓన్లీ రవ్వ కేక్ పాలతో చేసినాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఎలాంటి ఎసెన్స్ కూడా వాడలేదు, ఫుడ్ కలర్స్ కూడా ఏమీ వాడట్లేదు మనం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన వీడియోలో ఇంకా చాలా కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి. బాలామృతం పిండితో తయారు చేసినవి, వెనిలా కేక్, బటర్ స్కాచ్, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. పోసినాక పైనుంచి ఇప్పుడు మనం డెకరేషన్ కోసం అది కాజు బాదం 2 ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మొత్తం ఇట్లా పైన వేసుకుందాం. ఇది ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నాం అనుకో ఆ షుగర్ సిరప్ అనేది కేక్ మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. 1 అవర్ పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ లో పెట్టినాం, తీసినాం. 1 అవర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం. మంచిగా జ్యూసీగా మంచిగా వచ్చింది కేక్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఈ రవ్వ కేక్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.